Good morning to all of you. Today we are going to discuss about MHC, Major Histocompatibility Complex. MHC is a set of cell surface proteins essential for acquired immune system to recognize foreign molecules. ఓకేనా, ఈ ఎంహెచ్సి గనక మనం చూసుకున్నట్టయితే ఇవి సెల్ సర్ఫేస్ యొక్క ప్రోటీన్స్ అనమాట. అంటే సెల్ సర్ఫేస్ మీద ప్రజెంట్ అయి ఉండే గ్లైకోప్రోటీన్స్కి సంబంధించింది. ఓకేనా, ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఇవి ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టంలో ఒక ఫారెన్ ప్యాథోజన్ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని రికగ్నైజ్ చేయడానికి ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. MHC is a set of surface proteins located on the cell membrane of nucleated cells. ఓకేనా, ఈ ఎంహెచ్సి అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ప్రతి న్యూక్లియేటెడ్ సెల్స్లో మనం ఈ ఎంహెచ్సిని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే న్యూక్లియస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అదే న్యూక్లియస్ లేని సెల్స్లో అయితే మనం ఈ ఎంహెచ్సిని అబ్జర్వ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీని కనుక మనం తీసుకుంటే అందులో న్యూక్లియస్ ఉండదు కాబట్టి ఆ ఆర్బీసీ యొక్క సెల్ సర్ఫేస్ మీద మనం ఎంహెచ్సి అనేది అబ్జర్వ్ చేయలేమన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఒక సెల్ సర్ఫేస్ మీద ప్రెజెంట్ అయి ఉండే గ్లైకోప్రోటీన్స్నే మనం ఎంహెచ్సి అని చెప్పచ్చు. ఓకేనా, సెట్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే మనకి ఆ ప్రోటీన్స్ అన్నిటినీ కలిపి మనం ఎంహెచ్సి అని చెప్తాం. It plays a major role in identify self and non-self antigens. అంటే మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ ఉంటాయని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఒకటి గుడ్ యాంటీజెన్స్ ఆర్ సెల్ఫ్ యాంటీజెన్స్. ఓకేనా, సెల్ఫ్ యాంటీజెన్స్ ఉంటాయి, నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈ సెల్ఫ్ యాంటీజెన్స్ వల్ల మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాదు. నాన్ సెల్ఫ్ అవి మన బాడీలో ఉంటాయి కాబట్టి. అదే నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్ అయితే ఒక ప్యాథోజన్ని మనం నాన్ సెల్ఫ్ యాంటీజెన్ కింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అది మన బాడీలోకి ఎంటర్ అయితే అది మనకి కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేయడానికి మనకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో సెల్ఫ్ యాంటీజెన్స్ ఉంటాయి, నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్ ఉంటాయి. కొన్ని ఆటో ఇమ్యూనిటీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది, మన సెల్ఫ్ యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేసి మన బాడీ సెల్స్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. అంటే మన బాడీ సెల్స్ మీదే అది, అంటే మన బాడీ ఆర్గన్స్ మీదే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం లాస్ అవుతున్నాం. అందుకు ఈ ఎంహెచ్సి అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట ఫారెన్ ప్యాథోజన్ని ఐడెంటిఫై చేయడానికి. తర్వాత ఏవి సెల్ఫ్ యాంటీజెన్స్, ఏవి నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్ డిస్టింగ్విష్ అంటే సపరేట్ చేసి రికగ్నైజ్ చేయడానికి ఈ ఎంహెచ్సి అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఆల్వేస్ రికగ్నైజ్ ఓన్లీ T lymphocytes. The 2 types of MHC are worked in immunity. ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, ఒక ఫారెన్ ప్యాథోజన్ని T lymphocytes వరకు క్యారీ చేసి దానికి సబ్మిట్ చేస్తాయి అన్నమాట. మన టర్మ్స్లో చెప్పాలంటే అవి సబ్మిట్ చేస్తాయి ఈ ప్యాథోజన్ అనేది వచ్చింది అని. ఓకేనా, సో ఈ విధంగా మనకి లింఫోసైట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే బి సెల్స్, టీ సెల్స్ అనేవి ఉంటాయి కదా. ఈ బి సెల్స్ని, టీ సెల్స్ని మనం బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే బి లింఫోసైట్స్కి ఈ ఎంహెచ్సికి పెద్ద రిలేషన్ ఏమీ ఉండదు. ఈ టీ సెల్స్కి ఎంహెచ్సికి మధ్య రిలేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంహెచ్సి అనేది యాంటీజన్ని ఈ టీ సెల్కి ప్రజెంట్ చేసిందో అప్పుడు ఏమవుతుంది, ఈ టీ సెల్స్ అనేవి, ఈ టీ సెల్స్లో 2 రకాలు ఉంటాయి కదా, సైటోటాక్సిక్ టీ సెల్స్, టీ హెల్పర్ సెల్స్. ఈ సైటోటాక్సిక్ టీ సెల్స్నే మనం CD8 సెల్స్ అని కూడా అంటాము, టీహెచ్ సెల్స్ని T4 సెల్స్ అని కూడా అంటాం. అంటే ఏం లేదు, C8 అనే ప్రోటీన్ వల్ల ఇవి మేడప్ అవుతాయి కాబట్టి, ఇందులో C8 ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో వాటిని CD8 సెల్స్ అని కూడా అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఈ సైటోటాక్సిక్ టీ సెల్స్ యొక్క నేచర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇవి ఫాగోసైటిక్ నేచర్ అనేది కలిగి ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్యాథోజన్ వచ్చినప్పుడు దాన్ని ఎంగల్ఫ్ చేసి కిల్ చేసే క్యాపబిలిటీ అనేది వీటికి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ టీహెచ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి,
ఈ టీహెచ్ సెల్స్ అనేవి ఆ పర్టిక్యులర్ ఫారెన్ ప్యాథోజన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇవి బీ సెల్స్ని, మనకి బీ సెల్స్ నుండే కదా మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇలాగా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేలాగా బీ సెల్స్ని యాక్టివేట్ చేయడం కానీ, లేకపోతే కొన్ని హిస్టమైన్స్ని ఓకేనా యాక్టివేట్ చేయడం కానీ, ఫాగోసైటిక్ నేచర్ని యాక్టివేట్ చేయడం కానీ ఈ టీ హెల్పర్ సెల్స్ అనేవి చేస్తాయన్నమాట. ఓకేనా. సో ఈ రెండింటిని ఎందుకు మనం సపరేట్గా చెప్పుకున్నామంటే ఈ ఎంహెచ్సి అనేది మనకి 3 క్లాసెస్ అనేది కలిగి ఉంటుందన్నమాట. MHC1, MHC2, MHC3. మనం మెయిన్గా MHC1, MHC2 గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. ఓకేనా. సో ఇవి ఈ 3 క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ 3 క్లాసెస్లో మనం మెయిన్గా 2 క్లాసెస్ గురించి చెప్పుకుంటాం. అయితే ఈ 2 క్లాసెస్లో ఉన్న ఎంహెచ్సి సెల్స్ అనేవి ఏ సెల్కి ప్రజెంట్ చేస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి MHC1 క్లాస్ ఉందనుకోండి, అందులో ఈ MHC1, MHC2 మామూలుగా చెప్పుకున్నట్టయితే MHC1, MHC2 రెండు నాన్ సెల్ఫ్ యాంటీజన్ నుండి సెల్ఫ్ యాంటీజన్స్ని, నాన్ సెల్ఫ్ యాంటీజన్స్ని డిస్టింగ్విష్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు MHC1 అనుకోండి, ఈ MHC1 అనేది డిఫరెంట్ ఫంక్షన్ని కలిగి ఉంటుంది. MHC2 అనేది డిఫరెంట్ ఫంక్షన్ని కలిగి ఉంటుంది. MHC3 కూడా డిఫరెంట్ ఫంక్షన్ని కలిగి ఉంటుంది. ఓకేనా. అంటే ఈ ఎంహెచ్సిని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే, ఏ క్లాస్ అయితే టీసీ సెల్కి సబ్మిట్ చేస్తుందా, టీహెచ్ సెల్కి సబ్మిట్ చేస్తుందా యాంటీజన్ని అని దాన్ని బట్టి క్లాసిఫై చేశారు. నెక్స్ట్ వాటి యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. వాటి యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఎంహెచ్సిని క్లాసిఫై చేశారనమాట. వితౌట్ దిస్ దేర్ వుడ్ బి నో ప్రెజెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంటీజన్స్ టు ది సెల్స్. ఓకేనా. సో ఈ ఎంహెచ్సి కనుక లేకపోతే ఈ టీ లింఫోసైట్స్కి ఈ యాంటీజెన్స్ని ప్రజెంట్ చేయలేవు. ఓకేనా. ఈ టీ సెల్సే కదా మనకి సైటోటాక్సిక్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి కానీ, లేకపోతే బీ సెల్స్ని యాక్టివేట్ చేసి కానీ మనకి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. ఓకేనా. సో ఇవేవి చేయకపోతే మనకి ఫారెన్ యాంటీజన్ని గుర్తించలేము, ఇటువంటి యాంటీబాడీస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోలేము. ఓకేనా. సో ఈ ఫస్ట్ డయాగ్రామ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్యాథోజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకుంటే, ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక ఫారెన్ ప్యాథోజన్స్ అనేవి ఎప్పుడైతే మన సెల్స్లో మన బాడీలోకి ఎంటర్ అయ్యాయో అప్పుడు ఈ యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే ఇందులో మనకి కొన్ని ఎంహెచ్సి సెల్స్, అన్ని సెల్స్లో మనకి ఉండవు ఈ ఎంహెచ్సి అనేవి, ఓన్లీ న్యూక్లియేటెడ్ సెల్స్లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఈ న్యూక్లియేటెడ్ సెల్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వెసికిల్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని లోపల మనకి ఎంహెచ్సి సెల్స్ అనేవి రెసెప్టార్స్ లాగా మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, ఎప్పుడైతే అవి వచ్చాయో వాటిని అవి ఈ విధంగా వాటి యొక్క సర్ఫేస్ మీద వాటిని ప్రజెంట్ చేసుకుంటాయి అన్నమాట. అయితే ఫారెన్ ప్యాథోజన్ రాగానే ఇక్కడ ఈ ఎంహెచ్సి మాలిక్యూల్ మీద బైండ్ అవ్వడం జరుగుతుంది. బైండ్ అయ్యి వీటిని మనకి ఈ ఎంహెచ్సి క్లాస్ 2 మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, ఈ సర్ఫేస్ మీదకి వీటిని తీసుకువెళ్ళి, ఇక్కడ మనకి క్లాస్ 1లో మనకి బైండ్ అయిపోతే క్లాస్ 2లో మనకి సర్ఫేస్ మీదకి తీసుకెళ్ళి టీ హెల్పర్ సెల్స్కి ఇవి ప్రజెంట్ చేస్తాయన్నమాట. ఓకేనా. సో వాటి యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ ఎంహెచ్సి కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఎంహెచ్సిలో మనం 2 టైప్స్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే పెప్టైడ్ చైన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్ఫా చైన్ ఒకటి, బీటా చైన్ అని రెండు మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. ఇదంతా ఆల్ఫా చైన్, ఇదంతా బీటా చైన్. ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ఆల్ఫా చైన్, ఇది బీటా చైన్. సో ఇక్కడ బీటా చైన్ చూసుకుంటే ఇది చాలా షార్ట్గా ఉంది. అదే ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ 1లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆల్ఫా చైన్ అనేది లాంగ్గా ఉంది, బీటా చైన్ అనేది షార్ట్గా ఉంది. ఇక్కడ మాత్రం ఎంహెచ్సి క్లాస్ 2లో కనుక మనం చూసుకున్నట్టయితే
ఈ రెండిటి యొక్క ఆల్ఫా చైన్ బీటా చైన్ యొక్క లెంత్ అనేది రెండిటికి ఒకేలా ఉంది. ఓకేనా? సో వీటి యొక్క స్ట్రక్చర్ని కూడా బేస్ చేసుకొని మనకి క్లాసిఫై చేశారనమాట. ఇప్పుడు MHC1 గురించి 2 గురించి క్లియర్గా తెలుసుకుందాం. MHC1 ప్రెజెంట్ ఆన్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్. ప్రతి ఒక్క న్యూక్లియస్ ఉన్న ప్రతి ఒక్క సెల్లో మనకి ఈ MHC సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సైటోటాక్సిక్ సెల్స్ రికగ్నైజ్. ఓకేనా? మనకి ఇక్కడ CD8 సెల్స్ అని చెప్పాం కదా, అంటే మనకి ఇక్కడ T లింఫోసైట్స్ అనేవి 2 రకాల కింద డివైడ్ అయితే అందులో TC సెల్స్కి ఈ MHC సెల్స్ అనేవి ప్రజెంట్ చేస్తాయన్నమాట. ఓకేనా? ఇవి ఏం చేస్తాయి? ఎండోజీనస్ యాంటీజెన్స్ని గుర్తిస్తాయన్నమాట. ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటే ఆ పర్టిక్యులర్ సెల్ లోపల ప్రజెంట్ అయి ఉన్న ప్యాథోజన్ని ఇవి గుర్తిస్తాయన్నమాట. ఓకేనా? ఆల్ఫా చైన్ ఈజ్ లాంగర్, బీటా చైన్ ఈజ్ షార్టర్. ఇందులో ఆల్ఫా చైన్ అనేది పెద్దగా, బీటా చైన్ అనేది షార్ట్గా ఉంటుంది. అయితే ఇవి ఎండోజీనస్ యాంటీజన్ని గుర్తిస్తాయి కదా, గుర్తించి వీటికి ఫాగోసైటోసిస్ నేచర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎంటైర్ సెల్ని కిల్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎంటైర్ సెల్ని కిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్యాథోజన్ కూడా చనిపోవడం జరుగుతుంది. ఆల్ఫా చైన్ జీన్స్ 6th క్రోమోజోమ్, బీటా చైన్ జీన్ 15th క్రోమోజోమ్. ఓకేనా? ఈ ఆల్ఫా చైన్ యొక్క జీన్స్ అనేవి అంటే ఆల్ఫా చైన్ ప్రొడ్యూస్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయ్యే జీన్స్ అనేవి 6th క్రోమోజోమ్ మీద, అదే బీటా చైన్ ఫామ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయ్యే జీన్స్ అనేవి 15th క్రోమోజోమ్ మీద ఉండడం జరుగుతుంది. MH2 క్లాస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇవి APC సెల్స్, యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్. అంటే MHC1 క్లాస్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క న్యూక్లియేటెడ్ సెల్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవి MHC క్లాస్ 2 మాలిక్యూల్స్ మాత్రం మ్యాక్రోమాలిక్యూల్స్, బీ సెల్స్ అలా యాంటీజన్ని ప్రజెంట్ చేసే సెల్స్ మీద మాత్రమే ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. రికగ్నైజ్డ్ బై హెల్పర్ సెల్స్. ఓకేనా? సో వీటిని హెల్పర్ సెల్స్ అనేవి రికగ్నైజ్ చేస్తాయన్నమాట. ఓకేనా? అంటే ఈ MHC సెల్స్ని తీసుకెళ్ళి ఈ MHC సెల్స్ అనేవి అదే ఒక కాంప్లెక్స్ని యాంటీజన్తో కలిపి, ఒక ఫారెన్ యాంటీజన్తో కలిపి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేసుకుంటుంది కదా, ఫామ్ చేసుకొని CD4 హెల్పర్ సెల్స్కి ప్రజెంట్ చేస్తాయన్నమాట. ఎక్సోజీనస్ యాంటీజన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. ఇప్పుడు మనకి సర్ఫేస్ మీద ప్రజెంట్ అయి ఉన్న యాంటీజన్ని ఇవి డిస్ట్రాయ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫా చైన్, బీటా చైన్ ఆర్ ఈక్వల్. ఈ రెండిట్లో ఆల్ఫా చైన్, బీటా చైన్ రెండిట్లో ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఆల్ఫా అండ్ బీటా చైన్స్ బోత్ ఆన్ 6th క్రోమోజోమ్స్. ఈ ఆల్ఫా బీటా చైన్స్ అనేవి మనం క్రోమోజోమ్ యొక్క అంటే 6th క్రోమోజోమ్ మీద మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది క్రోమోజోమ్ అనుకుంటే ఇందులో మనకి 3 జీన్స్ ఉన్నాయి కదా, అది ఒక్కొక్క జీన్ అనేది ఒక్కొక్క క్లాస్ ఆఫ్ MHC మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి రెస్పాన్సిబుల్ అనమాట. ఓకేనా? అదే MHC3 టైప్ కనుక మనం చూసుకున్నట్టయితే రిసెప్టార్స్ ఫర్ ఎక్సోజీనస్ యాంటీజన్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ APC. ఓకేనా? ఇవి ఎక్సోజీనస్ యాంటీజన్ని కిల్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి, అంటే ప్రజెంట్ చేయడానికి, కిల్ చేయడానికి కాదు, ప్రజెంట్ చేయడానికి. అయితే ఈ జీన్స్ అనేవి మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీతో రిలేట్గా లేకుండా ఇవి ఏం చేస్తాయి? కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. లైక్ ట్యూమర్ న్యూక్రోసిస్ ఫ్యాక్టర్ కానీ, హార్ట్ షాక్ ప్రోటీన్స్ కానీ, లేకపోతే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ కానీ, ఈ విధంగా మనకి కాంప్లిమెంట్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ MHC మాలిక్యూల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి MHC మాలిక్యూల్స్ అనేవి గుర్తించినందుకు గాను పీటర్ డౌహర్టీ అండ్ రాల్ఫ్ ఎం జింకెంజర్ అనే సైంటిస్టులకి 1996లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. ఈ MHC అనేది మెయిన్గా ఒక యాంటీజన్ని ప్రజెంట్ మాత్రమే చేస్తుంది. ఓకేనా? సో ఆ ఫర్దర్గా వాటిని కిల్ చేయాలా, ఏం చేయాలన్నది T సెల్స్ కానీ లేకపోతే T సెల్స్ ప్రొలిఫరేట్ చేసిన B సెల్స్ కానీ చూసుకుంటాయి. ఓకేనా? జస్ట్ ప్రజెంట్ చేయడం వరకే వీటి యొక్క ఫంక్షన్ అనమాట.
అయితే ఈ ఎంహెచ్సి సెల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఇద్దరు ఇండివిజువల్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హ్యూమన్ స్పీషీస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎంహెచ్సి ఒకేలా ఉన్నా ప్రతి ఒక్క ఆర్గానిజంకి ఇది మారిపోతూ ఉంటుంది. అదే మైస్కి వచ్చేటప్పటికి అదే మైస్ కానీ లేకపోతే మైస్లో కనుక మనం చూసుకున్నట్టయితే 17th క్రోమోజోమ్ మీద ఈ ఎంహెచ్సి అనేది ప్రొడ్యూస్ అవ్వడం, అంటే ఎంహెచ్సిని ప్రొడ్యూస్ చేసే జీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. అంటే హ్యూమన్స్కి మైస్కి ఇక్కడ ఎంహెచ్సి అనేది మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హ్యూమన్ టు హ్యూమన్ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ హ్యూమన్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఎంహెచ్సిని హెచ్ఎల్ఏ అంటాం, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ అని. మైస్లో అయితే H2 యాంటీజెన్స్ అని అంటామన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఎంహెచ్సి అనేది హ్యూమన్ టు హ్యూమన్ కూడా మారిపోతుంది. అట్ ది సేమ్ టైం స్పీషీస్ టు స్పీషీస్ కూడా మారిపోతూ ఉంటుంది. మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మనకి ఎంహెచ్సి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏ విధంగా ప్లే చేస్తుందంటే ఇప్పుడు వేరే పర్సన్ యొక్క టిష్యూకి మన టిష్యూకి చాలా చేంజ్ అనేది ఉంటుంది, వేరేగా ఉంటుంది. సో టిష్యూస్ తోటే కదా మనకు ఆర్గన్స్ అనేవి మేడప్ అవుతాయి. సో ఆ ఆర్గాన్ అనేది మన బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఈ ఎంహెచ్సి అనేది ఏం చేస్తుందంటే అది మన టిష్యూతో మ్యాచ్ అవ్వదు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళలో ఎంహెచ్సి అనేది సిమిలర్గా ఉండదు కాబట్టి అది ఒక ఫారెన్ ప్యాథోజన్ కింద ఐడెంటిఫై చేసి మనకి ఆ ఆర్గాన్ని రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ట్విన్స్ కనుక ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఎంహెచ్సి అనేది సిమిలర్గా ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మదర్ టు ఫీటస్లో కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళల్లో కూడా కొంచెం ఎంహెచ్సి అనేది సిమిలర్గా ఉంటుంది. సో ఇలా ఎవరి దాంట్లో అయితే మనకి మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోగలం, లేకపోతే అది రిజెక్ట్ చేసేస్తుంది అనమాట, ఫారెన్ యాంటీజెన్ కింద, ఫారెన్ ప్యాథోజన్ కింద గుర్తించి. సో ఈ విధంగా ఎంహెచ్సి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది.